ఆక్వా సాగు రైతులకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గుడ్ న్యూస్ అందించారు. ఆక్వా ధరలు పతనమైన విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ట్రంప్ సుంకాల పెంపు పానం వదిలాడో ఆక్వా రైతులు కుదేలైపోయారు. 100 కౌంటు రొయ్య కేజీ 60 రూపాయలు తగ్గిపోయింది. సహజంగా 30 నుంచి 60 కౌంట్ ఉండే రొయ్యలు మొత్తం అమెరికాకి ఎగుమతి అవుతూ ఉంటాయి ప్రాసెస్ చేసి. అలాగే 100 కౌంట్ ఉండే రొయ్య చైనా, వియత్నాంకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ దేశాలు కూడా అక్కడికి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత వాటిని ప్రాసెస్ చేసి ఎక్కువగా అమెరికాకే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాయి. అయితే ట్రంప్ ఈ పెంచిన సుంకాల అమలు 90 రోజులు వాయిదా వేయడంతో పరిస్థితి కొంచెం మెరుగైంది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకి, ఆక్వా రైతులకి, జోన్లో ఉన్నవారు, నాన్ జోన్లో ఉన్నవారికి కూడా ఒక యూనిట్ ₹50 సరఫరా చేస్తూ ఉంది. తాజాగా ఆక్వా ఫీడ్ ఏదైతే ఆక్వా సాగులో 65% ఖర్చు వస్తుందో ఈ ఫీడ్ ధర కేజీకి ₹4 తగ్గించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో కంపెనీలు కూడా అంగీకరించాయి. అంటే ఫీడ్ వివిధ రకాల ఫీడ్ మార్కెట్లో ఉంది. ₹40 నుంచి ₹120 దాకా ఉంది. ఎంత ప్రైస్ ఉన్నా కూడా ఇప్పుడున్న ప్రైస్ కన్నా కూడా ₹4 కేజీకి తగ్గించడానికి ఆ కంపెనీలు ముందుకు వచ్చాయి. రైతు సోదరులు కూడా ఒక్కో రైతుకి 10,000 నుంచి ఆ రైతు సాగు చేసే విస్తీర్ణాన్ని బట్టి 2 లక్షల దాకా సేవ్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే 90 రోజుల పాటు ఆక్వా ఎక్స్పోర్ట్స్కు చాలా కీలకం. ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఆక్వా ఎక్స్పోర్ట్స్లో 80% ఈ 4 నెలల్లోనే సాగుతాయి. కాబట్టి రైతు సోదరులు సాధ్యమైనంత త్వరగా మీ యొక్క పంటని హార్వెస్ట్ చేసి అమ్ముకోవడం మంచిది. ఎందుకంటే జూన్ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చెప్పలేం. రాబోయే రోజుల్లో ఆక్వా రంగానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల ఎకరాలకు ఆక్వా సాగును తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో అనేక రాయితీలు ఇస్తూ ఉంది. ఈలోగా భారత్, అమెరికా కొన్ని చర్చలు జరపడం ద్వారా కొన్ని రంగాలపై సుంకాలని మినహాయించే అవకాశం కూడా ఉంది. ఇదే విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఆక్వా రైతుకు మేలు చేసే నిర్ణయం వెలువడుతుంది అనే ఆశాభావంతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.